మనం గిరిపురంలో ఉన్నాము. గిరిపురంలో డయేరియా అయితే కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి వారం రోజుల నుంచి కూడా ఇక్కడ మంచినీటికి సంబంధించిన సమస్య ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తే కనుక బకెట్లో నీరున్నాయి. మున్సిపల్ ట్యాప్ నుంచి వస్తున్న నీరు ఎలాంటి కలర్లో ఉన్నాయనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో పసుపు రంగులో ఈ నీళ్ళు అయితే కూడా మారిపోయి ఉన్న పరిస్థితి. ఈ నీటిని తాగి ఇప్పటికే ఈ కాలనీకి సంబంధించి దాదాపుగా 20 మంది వరకు కూడా ఆసుపత్రి పాలయ్యారు. కొంతమంది కోలుకుని కూడా వచ్చిన పరిస్థితి. మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒక మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఎప్పుడు ఈ నీటికి సంబంధించిన సమస్య ఎదురైంది? ఎన్ని రోజులు మీరు ఆసుపత్రిలో ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? సార్ ఈ నెల మొదలైనప్పుడు నాకు నీల మోషన్స్ 3 రోజులైనాయి. ఆ 3వ రోజున ఆగిపోయినాయి. ఎందుకంటే గొట్టాలు తెచ్చేసుకున్న 4 వేసుకున్నా, అయినా సరే తగ్గలేదు. మా అమ్మాయి నర్సు రాసిచ్చింది, అవి వేసుకుంటే తగ్గిపోయిందండి. ఎందుకు మీకు ఈ పరిస్థితి? అంటే పంపులో నీళ్ళు వాడేవాళ్ళం మేము, బయట బాటిల్స్ కొనుక్కుండే వాళ్ళం కాదు. అంటే పంపులో నీళ్ళు మంచిది కదా, ఈ మంచిది కాదేమో బాటిల్స్ అని మేము పంపులో నీళ్ళే వాడుకుండే వాళ్ళము. అయితే ఇంకా ఈ పంపులో నీళ్ళ వల్ల ఇట్లా అవుతుందేమని ఆగిపోయి మేము బాటిల్స్ తెచ్చుకుంటున్నామండి. అంటే అప్పుడప్పుడు కొంచెం తెల్లగా వస్తాయి. తెల్లగా వచ్చినప్పుడు నీట్గా వస్తాయి. ఒక్కొక్కసారి ఆ తెల్లగా నీట్గా వచ్చినప్పుడు మంచినీళ్ళు బిందెలకు పట్టుకుంటామండి. చూస్తున్నాము, నీటికి సంబంధించిన సమస్య ఉంది. ఎప్పుడైనా సరే తెల్లగా వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు పట్టుకుంటాము. మిగిలిన అన్ని రోజుల్లో కూడా మేము బయట నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా పాపకే సార్ ఈ నెల ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కొంచెం మోషన్స్ అని చెప్తున్నారు. అయితే మా పాపకి మొన్న మా నాన్నగారు ఊరెళ్ళారు, 2 రోజులు లేరని చెప్పి మా పాపగారికి పంపులో వాటర్ పట్టించాం, మినరల్ వాటర్ లేక. అయితే ఇంకా ఆ రోజు నుంచి మా పాపకి 2 రోజులు పట్టించాము. ఎమ్మటనే ఎఫెక్ట్ చూపించింది. వారం రోజులు బాగా మోషన్స్, బాగా జ్వరం. పాప నన్ను కనీసం వాటర్ కూడా తాగనిచ్చేది కాదు సార్. అంటే ఇక్కడ మీకు ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ నీళ్ళు సమస్య? ఇది 1 నెల నుంచి అయితే బాగుంది సార్. అప్పటి నుంచి అయితే బాగుంది. మరి ఏమన్నారమ్మా? ఎవరన్నా అధికారులు చెప్పారా మీరు నీళ్లు బాగాలేదని చెప్తే? ఏమన్నారు? వాటర్ బాగానే ఉంటాయి, వాడుతూ ఉండండి అన్నారు. అంటే మొన్నటిదాకా స్మెల్ కూడా వచ్చినాయి, డ్రైనేజీ వాటర్ కలిసి స్మెల్ బాగా వచ్చినాయి. అయితే నిన్న ఏదన్నా వాటర్లో ఏదన్నా కలిపారు అనుకుంటే, నిన్నైతే వాటర్ స్మెల్ రాలా. నిన్న వచ్చి చెక్కింగ్ చేసి చెప్పారు, మురికిలో వచ్చినప్పుడు పట్టమాకండి, ఒక అరగంట ఆగిన తర్వాత మోటార్లు వేసుకొని పట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడే 5 నెలలు 6 నెలలు దాకా లేదు బాబు. బాగా ఎర్ర నీళ్ళు ముందు వస్తుంది, ఆ తర్వాత పచ్చ నీళ్ళు, ఆ తర్వాత మబ్బు, అంతే. రోజు అలాగే వస్తాయి? రోజు అలాగే వస్తుంది. ఈ క్యాన్ తెచ్చుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు ఈ నీళ్లు బాగోనప్పుడు ఇప్పుడు ఎవరెవరు అనారోగ్యం బారిన పడ్డారు? ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఏమో తెలీదు నాకు. డ్రైనేజీ వాసన వాటికి 4 రోజుల నుంచి. ఏమైంది? ఎందుకు మీకు అనారోగ్యం ఇదైంది? విరోచనాలు, వాంతులు ఎందుకైనాయో తెలియలేదు. నీళ్ళ వల్ల అంటుండ్రు, అవి అంటుండ్రు, ఇవి అంటుండ్రు సారు. మరి దేనివల్ల మేము తినటం కూడా మామూలుగానే. ఏమన్నారా మరి? అధికారులు ఎవరిని వచ్చారా? ఏం చెప్పారు? వస్తున్నారు, వెళ్తున్నారు ఎవరు 1 రూపాయి ఇలా. అమ్మ, ఇక్కడ నీళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? నీళ్లు తెల్లగా వచ్చిన దాంట్లో పురుగులు వస్తున్నాయండి. ఎర్రలో ఉంటాయి చూడు, అటాటి పురుగులు వస్తున్నాయి. మరి మేము తెల్లగా వచ్చినప్పుడు అయ్యే పట్టుకుంటున్నాం, మినరల్ వాటర్ తాగం. అది ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా మీకు ఈ సమస్య? ఎప్పటి నుంచో వస్తున్నాయి, కానీ మేము మా పంపులోకి అయితే ఎప్పుడు చెప్పలా. ఇక్కడికొచ్చి ఇక్కడ ట్యాప్ ఉంది, 2 పూటలు ఇప్పుతున్నారు ఇప్పుడు బాగా కాడి నుంచి. ఆదివరకు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఇప్పేవాళ్ళు, నెలలో 2 సార్లు 3 సార్లు అట్టే వచ్చి ఇప్పుతారు. ఈ డ్రైనేజీలు ఈ కొత్త కలెక్షన్లు కలిపారు, ఇవి కలిపిన కాడి నుంచి ఈ రోగాలు అన్ని డ్రైనేజీలు కాలంలోకి వచ్చేస్తున్నాయి. ఆ తెల్ల పురుగులు ఒకటి పాగిపోతున్నాయి, అవి గొట్ట పాగుతున్నాయి చూడండి. మరి వాటిలో వచ్చినాయో నీళ్ళ వల్ల వచ్చినాయో ఏది వచ్చినాయో మాకు తెలవదు. ఎర్ర పురుగులు మాత్రం వస్తున్నాయి నీళ్ళల్లో. ఎంతమంది చుట్టుపక్కల ఇబ్బంది పడ్డారమ్మా ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో ఏమో 2 వీళ్ళిద్దరూ, మరి ఇంకా అటు ఎంతమంది అన్నారు మాకు తెలదు. ఇక్కడ మాత్రం ఈ 2. వాటర్ ప్రాబ్లమే సార్. అసలు నీళ్ళు మంచిగా రావు, తెల్లగా రావు. తెల్లగా వచ్చినప్పుడు పురుగులు వస్తున్నాయి, వడకట్టి పట్టుకోవాల్సి వస్తుంది, ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటాయి. మా అమ్మమ్మ గారు అయితే ఒక 1 అవరే మోషన్ అయినాయి, ఒక 5 మోషన్స్ అయినాయి అంతే. మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించాము, అయినా కానీ సెట్ అవ్వలేదు. అయితే సాయంత్రానికి 4ంటికి ఆ టైంకి నోటి మాటతో సహా పడిపోయింది. అట్లా పడిపోవడం వల్ల ఎమర్జెన్సీలో మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే
స్కోప్ కూడా లేదు. ఎమర్జెన్సీలో కృష్ణాగ్రాస్ ట్రబుల్లో జాయిన్ చేసాం. అక్కడ చాలా డబ్బులు అవుతున్నాయి సార్. మేము పేదవాళ్ళం, లక్షలు పోయాలంటే మేము పోయలేం కదా సార్. అంటే ఇక్కడ నీళ్ళు సమస్య ఎప్పటి నుంచి ఉందా? ఎప్పటి నుంచో ఉంది సార్, కానీ ఎవరికి మేము కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక్కడ పంపు ట్యాప్ కూడా ఎప్పుడో ఒకసారి ఇప్పుతారు. ఇప్పుడు బాగున్న కాడి నుంచి 2 పూటలు ఇప్పుతున్నాయి సార్. మీ పేరు? నా పేరు బ్లెస్సీ సార్.